రాత్రి చూసారు ఎపిసోడ్? చూసా. ఎలా అనిపించింది? చాలా గొడవ, అసలు మా ఇంట్లో గొడవ జరుగుతుందేమో అని చాలా సేపు టీవీని నేను చాలా సైలెంట్ లో పెట్టుకున్నాను. భయం వేసింది. ఆ టైంలో అంత గొడవలు అరుపులు వస్తుంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకుంటారు కదా, సో అందుకని చాలా సేపు నేను ఆన్ అండ్ ఆఫ్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇప్పుడు గొడవ సోనియా అనే చేస్తుందా గొడవ మొత్తం? సోనియా ఎక్కడ చేసిందండి? సోనియా తన బుట్ట దగ్గర కూర్చుంది. గుడ్లు తెచ్చే వాళ్ళు ఎక్కువ గొడవలు చేస్తున్నారు. తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ప్రేరణ. ఫస్ట్ తను విష్ణుప్రియాని లాగింది. ఆ లాగిన తర్వాత అంటే ఎప్పుడైతే పెద్ద గొడవ అయిందో దాని గురించే నేను చెప్తున్నాను. ఫస్ట్ విష్ణుప్రియాని తను లాగడం వల్ల, తను గట్టిగా అరవటం వల్ల సోనియా వచ్చింది. సోనియా వచ్చి తనని లాగటం వల్ల వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. అఖిల్ వచ్చాడు. సో ఈ లోపు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తట్టల్లోది ఎగ్స్ తీసుకోవాలనుకున్నారు. సో అఖిల్ వెళ్ళి వాళ్ళ తట్టలో ఎగ్ తీసుకున్నాడు. సో అలా పెద్ద గొడవ అయింది. వీళ్ళు తట్టలు వాళ్ళు, వాళ్ళ తట్టలు వీళ్ళు, ఉన్న గుడ్లన్నీ ఇసిరేసుకున్నారు. అంటే రెడ్ గుడ్ ఎవరికి దొరికింది కదా? అఖిల్ కి దొరికింది. మరి అది చాలా సేపు నేను చూసాను. అయ్యో వీళ్ళు ఎవరు చూస్తారంటే నా ఫేవరెట్ అయితే అఖిల్. ఆ టీమ్ లో ఎవరు ఉన్నారు అనేది సెకండరీ. నిఖిల్. సో నిఖిల్ వచ్చాడు, చూడాలి అనుకున్నా, వెళ్ళిపోయాడు. చూడలేదేమో అనుకున్నా, లోపలికి వెళ్ళి పాపం చాలా సిన్సియర్ గా అక్కడ ఒక రెడ్ గుడ్డు పడింది అనేసి అనగానే వెంటనే మన కిరాక్ సీత వెళ్ళి తీసుకురా వాళ్ళు చూడకుండా తీసుకురా అనగానే వెళ్ళి తను చాలా సైలెంట్ గా వెళ్ళి గుడ్డు తీసుకుని పాకెట్ లో పెట్టుకుని వచ్చేసాడు. అయితే ఆ గుడ్డు వల్ల ఎవరైనా చీఫ్ అవుతారని బిగ్ బాస్ అన్నది కదా, బిగ్ బాస్ అన్నాడు కదా, ఇది చెప్పలేదు. ఇంకా గుడ్డు ఎవరికి ఇస్తావు? ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. బిగ్ బాస్ ఉల్టా పల్టా టైప్ కదా. ఓకే, నిఖిల్ ని గుడ్డు ఎవరికి ఇస్తావు అంటే నిఖిల్ ఎవరికి ఇస్తాను గుడ్డు? మెయిన్ అయితే ఇప్పుడు దాచిపెట్టారు. అది సోనియాకి ఇస్తే తను ఒక బ్లాక్ కవర్ లో దాచి పెట్టింది. అది ఎవరికి ఇస్తాడు అనేది క్లారిటీ లేదు. సోనియాకి ఇచ్చినట్టు ప్రోమోలో వచ్చింది. అయితే ఏంటంటే సోనియా తను అట్లా ఎవరినైనా తను అలాగా ఏమంటారు దాన్ని హిప్నటైజ్ చేస్తుందేమో అనిపిస్తుంది. తనే హిప్నటైజ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. హగ్గులతో చేస్తుందని బయట అంటున్నారు. ఇప్పుడు హిప్నటైజ్ చేసింది, ఆ తర్వాత పృథ్వీని చేసింది. ఎవరు కొంచెము ఫామ్ లోకి వస్తుంటే వాళ్ళని చేస్తుంది. అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అమ్మాయి ఒక్క ముసుగు కాదు, 4-5 ముసుగులతో ఉంది. చాలా క్లియర్ గా తను అన్ని ప్రాక్టీస్ అంటే లా చేసింది కదా, ఆ మాత్రం ఉండాలేమో. బట్ తనకి వర్మ స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ లాజిక్స్ అన్ని మ్యాజిక్ లాగా వర్కౌట్ అవుతాయని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అబ్బాయి ఎందుకు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నాడు? నేను వెళ్ళిపోతాను, అబ్బాయి అంటే గుర్తొచ్చిందండి. అసలు నిన్న అబ్బాయి ఏమన్నా ఆడాడా? అదే కదా, కనీసం తన గుడ్లు తను సేవ్ చేసుకోలేకపోయాడు. ఏమన్నా అంటే నేను ఇలాగే కూర్చుంటా అని అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అదే కదా, అది ఇవాళ నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారని నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అంటే తన టీం కి తన ఒక కెప్టెన్ అయ్యుండి, ఐ మీన్ చీఫ్ అయ్యుండి తను గైడ్ చేయాల్సింది పోయి వాళ్ళు ఎంతో కష్టపడి, ఏమంటారు మన మణికంఠ 2 సార్లు పడిపోయాడు, అబ్బాయికి చెవుకి దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది. అంత కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన గుడ్లని ఈయన కాపాడకపోతే ఎంత బాధ. రిలాక్స్ అయిపోతున్నాడు, కాలు పైన పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటున్నాడు. ఏమన్నా అంటే నేను చీఫ్, మీరెవరు నన్ను అడగటానికి? ఏంటి ఏమనుకుంటున్నాడు? సైకోనా? ఆయన ఇష్టం అది ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఏమన్నా అంటాడు, నీకు నచ్చితే ఆడు, లేకపోతే వచ్చే బయటికి, అంతేగాని వచ్చేవచ్చు. నో ఏమంటారు దాని గురించి అసలు సమస్య లేదు. ఎందుకంటే అతనికన్నా బెస్ట్ క్యాండిడేట్ శేఖర్ భాష. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే బెస్ట్ క్యాండిడేట్ శేఖర్ భాష. అతనే వచ్చేగా లేంది అబ్బాయి ఎంతసేపు అండి. కంపేర్ టు శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, మైండ్ సపోర్టింగ్ లేదు. టీమ్ ని ఎలా లీడ్ చేయాలి, ఒకటి దొంగతనం చేయొద్దు, చేయాలా, మనం కడగొద్దు, కడగాల, ఇదే చెప్తే చీఫ్ కాదు కదా. యూ హావ్ టు ఫైట్ ఫర్ యువర్ టీమ్. వాళ్ళ టీం అంతా ఫైట్ చేస్తున్నారు, ఈయన రిలాక్సింగ్ గా కూర్చుంటున్నాడు. నాకు అది మీనింగ్ లెస్ అనిపించింది. అగేన్స్ట్ అంటే తను చీఫ్ ఓన్లీ తన క్లాన్ కి మాత్రమే, బిగ్ బాస్ కి కాదు. తను బిగ్ బాస్ కి కూడా చీఫ్ ఏమో అనుకుంటున్నాడు, ఏమో నాకు తెలియట్లేదు. అయితే అందరూ కొంతమంది పబ్లిక్ బయట ఏమంటున్నారంటే, ఒకప్పుడు శివాజీ గారు కూడా ఎలాగ ఆడారు, ఆ గేమ్ ఏమైనా ప్లే చేస్తున్నాడేమో అని అంటున్నారు బయట. శివాజీ గారికి ఈయనకి కంపారిజన్ ఏంటంటే అసలు కంపారిజనే లేదు. ఆయన ఆడి మాట్లాడారు, ఈయన ఆడకుండా మాట్లాడుతున్నారు. అవునా కదా? ఎస్.
మీరు అడిగే ముందు కూడా కొంచెం ఆలోచించి అడగండి సార్. ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి పృథ్వీకి ఉన్నదే కండబలం, బుర్ర లేదు, బుద్ధి లేదు. అదే అంటున్నా, కండబలం మాత్రమే ఉండి ఏమంటారు బుద్ధి లేకపోయినా వేస్ట్. బుద్ధి ఉండి కండబలం లేకపోయినా పర్లేదేమో గానీ కండబలం ఉండి బుద్ధి లేకపోతే వేస్ట్. అండి ఎందుకు కెమెరా ముందుకెళ్ళి ఏడుస్తున్నాడు, పక్క పోయి ఏడుస్తున్నాడు? నా ఫ్యామిలీ, నాది, నా ఇది, నా పిల్లలు. కెమెరా ముందు ఏడుస్తే అందరు చూస్తారని దాక్కునే ఎలా అయినా కెమెరాలు అయితే ఏడన్నా చుట్టూనే ఉంటాయి కదా. తనకి ఎక్కడ ఏడవాలో తెలియట్లా, ఎక్కడ ఏడ్చినా అందరు కనిపించేస్తాడని ఆయనకి తెలియట్లేదేమో. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలుతో అనుకుంటున్నాడు ఏమో పాపం మణికంఠ. నిన్న అలా ఏడుస్తూ ఉంటే నేను అప్పుడెప్పుడు ఒక చిన్న రీల్ చూసాను, చిన్న పిల్లోడు వెళ్ళి దాక్కున్నానని చెప్పేసి అలానే దాక్కుంటాడు ఒక కార్నర్ లో, వెనక నుంచి అందరు చూస్తున్నారని వాడికి తెలీదు. సో అదే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. చాలా చైల్డిష్ గా అనిపించాడు మణికంఠ. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ బానే ఆడుతుంది, బట్ విష్ణుప్రియ మాత్రమే కాదు, ఎవరైనా సరే ఒక గేమ్ ఆడేటప్పుడు అరుపులు కేకలు లేకుండా ఆడితే కొంచెం చూసే ఆడియన్స్ కైనా క్లారిటీ ఉంటుంది. అరుపులంటే గుర్తొచ్చిన ప్రేరణ ఏంది? ఆ ప్రేరణ అదే అక్కడికే వస్తుంది. మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. ఆ ప్రేరణ కూడా ఎందుకు అరవడం, ఎందుకు అలా అరవడం వల్లనే కదా వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు. నిదానంగా ప్రశాంతంగా ఆడుకుంటే ఆమె ఉండేది కదా, తన టీం కి ఒక పెద్ద సపోర్టే కదా అమ్మాయి. అభయ్ని తీయకుండా ప్రేరణని ఎందుకు తీశారు? తనే ఆడుతుంది కాబట్టి. ఒకవేళ ఈ వీక్ ఏమైనా ప్రేరణ కూడా బయటకు వచ్చే ఆప్షన్ ఉందంటారా? ఎలిమినేషన్ అయ్యే ఆప్షన్ ఉండొచ్చు, చెప్పలేమండి. అంటే వాళ్ళు ఆడే స్కిల్స్ ని బట్టి అరవడం ఒక్కటే కాదు, బిగ్ బాస్ హౌస్ అన్ని ఉండాలి. లైక్ ఒక ఏమంటారు దాన్ని, ఉగాది పచ్చడిలా ఉండాలి. అలా అయితేనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. ఒకే పులుపున్న కారం ఒకటే ఉన్నా, చేదు ఒకటే ఉన్నా దేనికి పనికిరాదు. థాంక్యూ మేడం. షడ్రుచులు ఉండాలి. థ్యాంక్ యూ.